నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి ఇంకా మారరా? ఇంకా ఈ 5 సంవత్సరాల పాలన తర్వాత తను చేసిన తప్పులేమో ఇంకా తను తెలుసుకోలేకపోతున్నారా? నిన్న ఇడుపులపాయలో అంటే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అక్కడ విజయమ్మ గారు ఏడుస్తున్నా కూడా ఏదో ఒక వచ్చిన గెస్ట్ లాగా తన దగ్గరికి వెళ్ళి జస్ట్ అట్లా ఓదార్చి వెళ్ళారే కానీ అమ్మని హక్కున చేర్చుకొని ఇలా ఓదార్చాలో కూడా తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని అనిపిస్తుంది. సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిది చూసాం నిన్న ఏం జరిగింది ఏంటని. అందరూ అనుకున్నారు ఈ 5 సంవత్సరాల వల్ల ఒక గుణపాఠం అయితే వచ్చింది, ఆయన మారతాడు అని అనుకుంటుంటే ఆయన ఇక మారాడు అని చెప్పేసి ఆయనకైనా ప్రూవ్ చేసుకుంటున్నాడు ప్రతిసారి కూడా. ఏంటంటే నిన్న ఇడుపులపాయలో చూసాం మనం విజయమ్మ గారు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అక్కడికి వెళ్ళి అక్కడ తను ఏదో బాధపడుతుంటే యాక్చువల్గా అయితే మనలాంటి వాళ్ళమైతే దగ్గరుండి ఒక ఓదార్పు అయితే చేస్తాం, దగ్గరుండి వద్దు ఇంకా బాధపడక, కానీ ఏదో వచ్చేసి తన ఊకో అని ఊరుకోబెట్టి తనని అలా వెళ్ళిపోవడం అనేది చాలా అంటే కన్న కొడుకు చేయాల్సిన పనేనా అనిపించింది నా వరకు. నేను అనుకుంటా అంటే మన ఇంట్లో వాళ్ళు ఏడుస్తుంటేనే అయ్యో ఎందుకు బాధపడుతున్నాం అని మాట్లాడతాం, కానీ తను అట్లా చేయలేదు. అంటే దీన్ని చూసిన తర్వాత ఆ పార్టీ శ్రేణులలో ఈయన వల్లే మా రాజకీయ భవిష్యత్తు నాశనం అయింది, ఇప్పటికి కూడా ఇంకా తప్పులు తెలుసుకోలేకపోతున్నాడు, ఇప్పుడు మా పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ కార్యాచరణ ఏం చేద్దామని ఆయన అనుకుంటున్నారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది, ఆయన అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన ఏమీ చేయడం, ఆయనకి ముఖ్యమంత్రిని అయ్యాను కాలేదు అనేది ఇంకా ఆయనకేమి క్లారిటీ రాలే. నాకు 40% వచ్చిందని చెప్పుకోవటంలోనే ఆయన సరిపోతుంది. గత నెల్లాళ్ళుగా ఆయన ఫస్ట్ అసలు 4-5 రోజులు బయటికి రాలేదు మనకు తెలుసు. తర్వాత సడన్గా బయటకు వచ్చి నేను హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నానని చెప్పాడు. సరే అది అయిపోయింది. సరే 40% మనకి ఓట్ షేరింగ్ ఉంది మనకి, కాబట్టి మనం మళ్ళీ బయటికి రావాలి, కార్యకర్తల్ని ఎంకరేజ్ చేయాలి, ఇవన్నీ చెప్పాడు ఆయన. నిన్న అసలు తండ్రి దేనికి వచ్చాడు ఆయన ఇడుపులపాయకి? నిన్న తండ్రి కోసం వచ్చాడు, తండ్రి జయంతి. తండ్రి కోసం వచ్చినప్పుడు ఈయన నమస్కారాలు పెట్టుకుంటూ నువ్వు ప్రజల్ని పట్టించుకుంటావా, తండ్రి గురించి ఆలోచిస్తావా నువ్వు? అక్కడ కూడా చూసారా మీరు, జై వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ అన్నారు, మళ్ళీ జై వైఎస్ఆర్ అంటారు, మళ్ళీ జై జగన్ అంటారు అక్కడ జనాలు కూడా. ఆయన తట్టుకోలేడమ్మా, తండ్రిని కూడా ఆయన భరించలేడు. అసలు తండ్రి సమాధి దగ్గర, నిన్న సమాధి కాదు, నిన్న ఫస్ట్ విగ్రహానికి పూలమాలలు వేసినప్పుడు మీరు చూసారో లేదో, ఎడం చేత్తో ఇట్లా ఊరికే ఇలా పట్టుకున్నాడు ఆ దండ. ఒక దండ ఇస్తే ఈ కుడి చేయి కూడా తీయాల, ఎడం చేత్తో ఇట్లా పట్టుకున్నాడు ఆయన. ఇంకోసారి మళ్ళీ దండ వేరే వాళ్ళు ఇస్తే దాన్ని తీసుకెళ్ళి అవినాష్కి ఇచ్చాడు, అవినాష్ వేశాడు. అసలు తండ్రి గురించి ఒక్క మాట మాట్లాడాలి కదా. నీకు ఈరోజు ఇంత సంపద వచ్చింది, లేదు ముఖ్యమంత్రి అయ్యావు, లేదు ప్రజల్లో ఉన్నావంటే ఆయన పెట్టిన భిక్షే కదా, ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్షే కదా నీకు. నువ్వెవడు అసలు అనామకుడివి నువ్వు. వైఎస్ఆర్ కూడా 60 ఏళ్ళు దాటాక కదా ఆయన పదవిలోకి వచ్చాడు, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన. అటువంటి మనిషి ద్వారా నువ్వు ఇన్ని వేల కోట్లు సంపాదించుకుని డొల్ల కంపెనీల్లో ఈరోజు నువ్వు మహల్స్ కట్టుకుని నువ్వు ఇలా ఉన్నావు అంటే నీ తండ్రిని గుర్తు చేసుకోవా నువ్వు? ఒక 2 ముక్కలు మాట్లాడాడు ఏమైనా తండ్రి గురించి ఎప్పుడైనా? ఆయన నోటంట రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారు గొప్పవారు అనే పదాలు ఎప్పుడైనా మనం విన్నామండి? ఎప్పుడైనా విన్నామా మనం? రాజశేఖర రెడ్డి చచ్చిపోయాక ఆయన సంతకాలు తీసుకునే హడావుడిలో ఉన్నాడు తప్ప అయ్యో తండ్రి చచ్చిపోయాడు నేను కర్మకాండాలు చేయాలని ఆలోచించలేదు ఆయన. నేను ముఖ్యమంత్రిని అవ్వాలని ఆలోచించాడు. ఆ తర్వాత ఎప్పుడైనా తండ్రి పదం ఆయన తీశాడు ఆయన నోటంట. ఎంతసేపు నేను జగను జగన్ ఇచ్చాడు. ఎవడు జగను? 2,70,000 కోట్లు ఎంతో నేను ఇచ్చేసాను సంక్షేమ పథకాలు అంటాడు. ఎవడు సొమ్ము ఇచ్చావు నువ్వు? ట్యాక్సులు కట్టాం మేమందరం, ట్యాక్సులు కట్టిన సొమ్ము నువ్వు దానం చేస్తున్నావు. పైగా అది జగన్ ఇచ్చాడని చెప్పుకుంటావు. జగన్ సంక్షేమాలు ఇచ్చాడు, జగన్ సంక్షేమం ఇవ్వడం ఏంటి? ప్రభుత్వం నీకు ప్రభుత్వం తరఫున నువ్వు ఇచ్చావు, నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు అంతే. నువ్వేమి పుట్టుకతో నువ్వేమి రాజువి కాదు, యువరాజువి కాదు, నువ్వు మామూలు మనిషివి. అది మర్చిపోతున్నాడు ఆయన. అవినాష్ రెడ్డిని ఇంకా పక్కన పెట్టుకుంటాడేంటి? ఇప్పుడు అసలు ఎందుకు ఆయన అరెస్ట్ అంటున్నారు? ఆయన ఇప్పుడు ఐటీగా ఉన్నారు, అసలు ఆయన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అయినా కూడా ఎందుకు ఇంకా అంటే ఎక్కడో
ఈయనకు అన్నీ తెలిసి ఇవన్నీ ఇన్ని రోజులు జరిగాయి, ఈయన రక్షిస్తున్నాడని జనాలకి అర్థమైపోయింది. ఇప్పుడు ఇంకా ఒకవేళ రాజీనామా చేసి ఒకవేళ మళ్ళీ పోటీ చేయాలనుకున్నా ఈసారి అయితే ఇంకా ఇప్పుడైనా భయంతో ఓటేశారు, కానీ ఈసారి భయంతో ఓటు కూడా వేసే పరిస్థితి లేవని కూడా ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి ఇప్పుడు. నిన్నను మీరు చూసారంటే ఈయన ఇప్పుడు ఒక రకంగా తాడేపల్లి నుంచి పారిపోతున్నాడు ఆయన. మనం ముందే చెప్పుకున్నాం ఆయన తాడేపల్లిలో ఉండడు అని. అదేవిధంగా ఇప్పుడు ఆయన పరదాలు లేకుండా ఆయన భయపడి చచ్చిపోతాడు. నిన్నను కడప వెళ్ళాడు, ఎవరినో పరామర్శించానన్నాడు, అక్కడ చంద్రబాబుని తిట్టాడు. పైగా నేను నీకు వార్నింగ్ ఇస్తానని అంటాడు. వార్నింగ్ ఇస్తున్నానని చంద్రబాబుకి ఈయన వార్నింగ్ ఇస్తాడు. తర్వాత పులివెందులు వెళ్ళాడు, సరే వెళ్ళావయ్యా, అది అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చాడు ఆయన, వచ్చి ఏమీ మాట్లాడు. తల్లి ఏడుస్తుంటే ఇలా దగ్గరికి తీసుకున్నాడు, ఇలా వదిలేశాడు. ఆవిడ ఏడుస్తూనే ఉంది, వెళ్ళిపోయాడు అలా ఏం పట్టినట్టు. ఎక్కడైనా ఎవరైనా అలా ఉంటారా? భారత్ వచ్చి మాట్లాడింది అత్తగారితోటి, ఇంతవరకు మనం చూసింది లేదు అసలు. ఇప్పుడు భారత్ వచ్చినట్టుంది అక్కడ, అసలు ఏం పట్టించుకోవాలా. ఈయన దండాలు పెట్టుకుంటూ అందరినీ పలకరిస్తూ వెళ్ళిపోతాడు. ఈయన తండ్రి గురించి 2 ముక్కలు మాట్లాడకుండా. ఇంకొక విషయం నిన్నను రేవంత్ రెడ్డి విజయవాడ సభలో చెప్పాడు కదా. నిన్న విజయవాడ వెళ్ళారు రేవంత్ రెడ్డి, ఎందుకంటే నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని అక్కడ చేశారు. వాళ్ళు చేసినప్పుడు క్లియర్గా చెప్పాడు, కడపలో మేము నిల్చోబెడతాము, బై ఎలక్షన్ వస్తుందని. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఒకవేళ ఆయన అరెస్ట్ అయినా కాకపోయినా ఈయన ఎంపీగా రిజైన్ చేయిస్తాడు అవినాష్ రెడ్డిని, చేసి జగన్మోహన్ రెడ్డి నిల్చుందామని. అవినాష్ రెడ్డి ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటే అప్పుడు మరి బై ఎలక్షన్ ఇక్కడ వస్తుంది, మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వస్తుంది. అక్కడ పులివెందులు ఆయన రిజైన్ చేశాడు అనుకోండి, మరి ఇప్పుడు తల్లి సెంటిమెంట్ తీసుకొచ్చి తల్లిని నిల్చోబెడతాడా విజయమ్మని? మళ్ళా విజయమ్మని బలి చేస్తాడా? విజయమ్మకి అసలు నిజంగా చెప్పాలంటే విజయమ్మకి స్థిరత్వం రావాలమ్మా. ఆవిడ ఎంతసేపు కొడుకా కూతురా అనుకుంటాను తప్ప ఆవిడ ఒక స్థిరంగా ఉండట్లేదు. అమెరికా నుంచి వచ్చింది, కొడుకు దగ్గరికి వెళ్ళి ఎందుకు పరామర్శిస్తుంది? కొడుకు ఓడిపోవాలని కోరుకుంది కదా. కోరుకున్న మనిషి మళ్ళీ వెళ్ళి ఎందుకు ఓదారుస్తుంది? ఓదార్చి మళ్ళీ ఇప్పుడు కూతురు దగ్గర ఉంటుంది. అవసరమా ఇవన్నీ? అసలు ఆవిడకి ఇవేవి అవసరం లే. భర్త చనిపోయి 14 ఏళ్ళు అయిందా? అయ్యాక కూడా ఇంకా మనిషికి మార్పు రాకపోతే ఎలా? ఆవిడలో కూడా ఆవిడకి ఒక స్థిరత్వం ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి మారడు, అతనికి పదవి ముఖ్యం అంతే, సంక్షేమాలు అంటాడు, ఇంకేమీ చెయ్యడు. మనం చూస్తున్నాం రాష్ట్రం ఎలా ఉందో. ఇంకా జ్ఞానం రావట్లేదు ఆయనకి, ఇంకా భ్రమల్లో ఉన్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా భ్రమల్లో పెడుతున్నారు, అది కదా. ఇంకా ఇప్పటికీ ఆ ప్రాణం అంటే చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పే మాటలు ఇప్పటికి కూడా నమ్ముతున్నట్టేనా మరి తను? చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పినా నమ్మడు, వినడు, అదే కదా. ఇప్పుడు చెప్తే వినాలి, లేదు మనకు తెలియాలి. రెండు లేనప్పుడు ఇలాగే ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అది. అతనికి కొంచెం ఏదో ప్రాబ్లం ఉందండి మానసికంగా, అతను చూపించాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను చాలా ఉన్నత స్థానంలో ఉన్నాను అనుకుంటాడు. అది కూడా ఒక జబ్బే కదా. నువ్వు ఒక మామూలు మనిషిని అనుకుంటే నువ్వు అప్పుడు మామూలుగా ఉండి నువ్వు ప్రజల గురించి పట్టించుకుంటావు, నీ లోపాలు తెలుసుకుంటావు. నువ్వు ఇప్పుడు లోపాలు తెలుసుకోవట్లేదు. నేను ఓడిపోయాను, ఎందుకు ఓడిపోయాను అనే ఆత్మవిమర్శ లేదు. అది లేనప్పుడు మనిషిలాగే ఉంటాడు. కాబట్టి నిన్న ఇడుపులపాయలో ఆయన చేసింది తప్పు, అది అందరూ చూశారు. తల్లి ఏడుస్తుంటే అలా వెళ్ళిపోవడం, తండ్రికి సరిగా అసలు ఒక పూలమాల వేయలేకపోవడం, అసలు తండ్రి గురించి మాట్లాడకపోవటం, ఇవన్నీ కూడా ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి. అంటే తండ్రిని భరించలేడు ఆయన. తండ్రికి ఇప్పుడు ఎవరైనా ఆయన ముందు తండ్రిని పొగిడి చూడండి మీరు ఎప్పుడైనా, ఆయన తట్టుకోలేడు. కాబట్టి తండ్రి నుంచి ఇదంతా వచ్చింది కానీ అయినా కూడా నేను జగన్ అంతే, జగన్ అనే నేను అన్ని చేస్తున్నాను అనుకుంటాడు అంతే. సో ఇప్పటికి కూడా జగన్ లో మార్పు రాలేదు, రాబోదు అంటారు. రాదు, ఇంకా రాదు అంతే. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.